హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సునీత. నేనైతే ఈరోజు మీకు ఒక ముగ్గు వేసి చూపిద్దామని బుక్కు, పెన్సిల్ అయితే తీసేసుకున్నాను. సో, ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కల ముగ్గండి. 5 చుక్కలు మధ్య మధ్యలో 3 వచ్చే వరకు. సో, ముగ్గునైతే ఇలా స్టార్ట్ చేసేసాను. ఇలా స్టార్ట్ చేశానో లేదో అంతలోనే మా పాప వచ్చేసింది. మా పాప వచ్చేసి మమ్మీ నాకు కావాలి, నాకు కావాలి అంటే తనకి బుక్, పెన్సిల్ అయితే ఇచ్చాను. బుక్ అంటే ఈ బుక్ కాదండి. వేరే బుక్, పెన్సిల్ ఇచ్చాము. సో, అది వద్దంట. నాకది వద్దు, ఇదే కావాలి, ఇదే కావాలి అని మళ్ళీ అల్లరి చేసింది. అందుకని చెప్పేసి ఏం చేయాలి అని చెప్పేసి సో, బిస్కెట్స్ అయితే ఇచ్చి కొద్దిసేపు పక్కన కూర్చోబెట్టాను. అవి తినుకుంటా కూర్చుంది. అంతలోపైతే నేను ఈ ముగ్గు వేశాను. మళ్ళీ మధ్య మధ్యలో వచ్చిందండి. ఈ ముగ్గు వేయడానికి అసలు ఎంత కష్టపడ్డానంటే వామ్మో! చెప్పలేనసలు. ఎలాగోలా ముగ్గయితే ఇలా వేశానండి. లోపలైతే ఇలా ఫ్లవర్స్ వేశాను. ఆ తర్వాత బయటకొచ్చేసి తామర పూలను వేశాను. అందులో ఇలా షేడ్ చేశానండి. మనం కలర్స్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది కదండీ! అందరూ ముగ్గులు వేస్తారు కదా! అందుకని ఈ ముగ్గు ఎవరికైనా యూజ్ అవుతుందని వేస్తున్నానండి. నా ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఓకే. ఇక ముగ్గు చూడండి. లోపలైతే ఇలా ఒక చిన్న ఫ్లవర్ వేశాను. అలాగే ఔట్‌లైన్ కోసమని సైడ్స్‌కి 6 ఫ్లవర్స్ అయితే వేశాను. వాటి నుంచి ఒక లైన్ అయితే అటాచ్ చేశాను. దానికి ఇలా చిన్న చిన్న లీవ్స్ అయితే వేశాను. ఫైనల్‌గా నా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉందో చెప్పండి. థాంక్ యూ. బాయ్ బాయ్.